ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు కదండి. అలా మనం బయటికి వెళ్తేనే ప్రపంచం ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. సో, న్యూస్‌లో మీ అందరూ చూసుంటారు. పంజాబ్‌లో ఏం జరుగుతుంది, ఎంత వర్షం వస్తుందనేది కూడా. ఇప్పుడు మీరు చూశారు కదండి. సో వాటర్లోకి మేమొచ్చామనేసి అనుకుని ఉంటారు, కానీ కాదండి. రోడ్డు మీదకి అంత వర్షం అయితే వచ్చేసింది. దగ్గర ఒక 2-3 ఫీట్ వరకు అయితే మొత్తం వాటర్ అయితే వచ్చేసాయండి. సో ఇప్పుడు మేము నడుస్తున్నాం కదండి, ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉండే బెడ్లు ఉంటాయి కదా, సో ఆ మంచాలను అయితే అలా పెట్టేసి మా నడక కోసం అయితే పెట్టారనమాట. ఇంత కష్టపడి కూడా నిమజ్జనం కోసం అండి, ఇంకా భోజనాలు అన్నీ కూడా పెట్టారు. అవి కూడా తినేసి చక్కగా వచ్చేసాము. నిమజ్జనం ఇదే అని ఇంకా లాస్ట్, ఎందుకంటే మనకి నిమజ్జనం ఇంకా గ్రహణం పడుతుంది కాబట్టి ఇంకా నిమజ్జనం చేసేస్తున్నారు కదా. అలానే చాలా పెద్ద గణేష్ పెట్టారు. నా వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే ఇంత వర్షము, అబ్బబ్బబ్బా ఎలా వెళ్ళామో ఎలా వచ్చామో ఎంత భయం వేసిందో తెలుసా. మేము నార్మల్గా వెళ్ళి వచ్చేసే వాళ్ళమేని ఇంత భయం వేస్తే వాళ్ళు అక్కడ ఉండి డ్యూటీ చేసిన వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది కదా. జస్ట్ లోపలే మాకు ఇంత వర్షం పడితే పంజాబ్ బయట ఎంత వర్షమో తెలుసా అండి. చాలా అంటే చాలా వర్షాలతోని మొత్తం పొలాలన్నీ కూడా పాడైపోయేవంట. తీసుకున్న డ్రెస్ 290 రూపీస్కి ఇక్కడ ట్యాగ్ చేసాను, చెక్